హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియాజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికీ ఎవరైతే ఇంటర్ చదువుతున్నా, లేకపోతే డిగ్రీ చదువుతున్నా, లేకపోతే బీటెక్ చదువుతున్నా, సో మీరందరూ అయితే మనకి ఫ్రీగా అయితే స్కాలర్‌షిప్స్ అనేవి రావడం జరిగింది. సో కార్టివా అనే కంపెనీ వాళ్ళైతే మనకి ఇంటర్ చదివే వాళ్ళకి అండ్ ఆల్సో గ్రాడ్యుయేషన్ చేసే వాళ్ళకైతే మనకి ఫ్రీగా అయితే స్టూడెంట్స్‌కి స్కాలర్‌షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంటర్ వాళ్ళకైతే రూ. 10,000 అని అండ్ గ్రాడ్యుయేషన్ చేసే వాళ్ళకైతే స్టూడెంట్స్‌కి 25,000 అని మీకైతే ప్రతి ఇయర్ అయితే మీ బ్యాంక్ అకౌంట్‌లో డైరెక్ట్‌గా అయితే మనీ అనేవి పడతం జరుగుతాయి. సో, ఈ ఫ్రీ స్కాలర్‌షిప్ అమౌంట్‌ని మీరు పొందాలనుకున్నట్లయితే ఈ స్కాలర్‌షిప్స్‌కి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో, వాటి యొక్క అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో, అందుకని మీరు తప్పకుండా ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఎక్కడా స్కిప్ చేయకుండా మీరు గనుక ఫ్రీగా మనీ అనేది పొందుదాం అనుకున్నట్లయితే. సో, మీరు గనుక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ కొత్త కొత్త స్కాలర్‌షిప్స్ అనేవి మన ఛానెల్‌లో అయితే రావడం జరుగుతాయి. అండ్ ఆల్సో మన జాబ్ అప్డేట్స్ కూడా అయితే రావడం జరుగుతాయి. సో, మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానెల్స్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి. సో, వాటిల్లో కూడా ఇలాంటి కొత్త కొత్త స్కాలర్‌షిప్స్ అనేవి అండ్ ఆల్సో జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతాయి. సో, ప్లీజ్ జాయిన్ దట్ గ్రూప్స్. సో, వాటి యొక్క లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతాయి. సో, మీరక్కడి నుంచి వెళ్లి అయితే జాయిన్ అవ్వచ్చు. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే కార్టివా అనే కంపెనీ వాళ్ళు ఫ్రీగా స్కాలర్‌షిప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా 2024, 2025కి సంబంధించి లేటెస్ట్‌గా అయితే ఉండడం జరిగింది. సో, మనకిక్కడ స్కూల్ స్టూడెంట్స్‌కి చూసుకున్నట్లయితే అంటే ఇంటర్ స్టూడెంట్స్‌కి సో, ఇక్కడ మనకి 30 సెప్టెంబర్ లోపలైతే మీరు అప్లై చేసుకోవాలనమాట. ఈ స్కాలర్‌షిప్స్ అనే ఆటికి. సో, మనకిక్కడ బెనిఫిట్స్ చూసినట్లయితే రూ. 10,000 అయితే ఎవరైతే ఇంటర్ చదువుతున్నారో అంటే మీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా, సెకండ్ ఇయర్ చదువుతున్నా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న వాళ్ళకైతే రూ. 10,000 అయితే రావడం జరుగుతాయి ఫ్రీగా స్కాలర్‌షిప్ అనేది. సో, వీటికి సంబంధించి డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే మీకు ఐడీ కార్డ్ అయితే ఉండాలి. అండ్ ఆల్సో కరెంట్ ఇయర్ అడ్మిషన్ ప్రూఫ్ సంబంధించి ఐడీ కార్డ్ గాని అలాంటిదనమాట. తర్వాత గవర్నమెంట్‌కి సంబంధించి ఐడీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ గాని, ఓటర్ కార్డ్ గాని, పాన్ కార్డ్ గాని అలాంటివనమాట. తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఉండాలనమాట. ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో తర్వాత ఫోటోగ్రాఫ్ కూడా అయితే ఉండాలని చెప్పి మనకిక్కడ డాక్యుమెంట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, ఎవరైతే మీరు ఫ్రీగా మనీ ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారో అంటే ఫ్రీగా స్కాలర్‌షిప్ పొందుదాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేయొచ్చు. దీనికి సంబంధించి ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవాలనమాట. విత్ స్టెమ్ సబ్జెక్ట్స్ అంతైతే మనకిక్కడ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరైతే స్టెమ్ సబ్జెక్ట్స్ అంటే ఏంటో అని చెప్పేసి మనకి డౌట్ అయితే రావడం జరుగుతుంది. స్టెమ్ సబ్జెక్ట్స్ అంటే మనకి సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ సంబంధించిన ఫీల్డ్స్ అనమాట. సో, ఆ బ్రాంచెస్‌లో అయితే ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే ఎంపీసీ గాని, బైపీసీ గాని ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నమాట. మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఎవరైతే ఇంటర్‌లో ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. మీరు గవర్నమెంట్ స్కూల్‌లో చదువుతున్న, కాలేజ్‌లో చదువుతున్నా, లేకపోతే ప్రైవేట్ కాలేజ్‌లో చదువుతున్నా మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో, దీనికి సంబంధించి 6,00,000 పర్ యానమ్ ఆర్ లెస్ అయితే మీకు ఇన్‌కమ్ అనేది ఉండాల్సిందని చెప్పి మనకిక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో మనకిక్కడ నోట్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఈ స్కాలర్‌షిప్ అయితే మీరు ట్యూషన్ ఫీజ్‌కి, హాస్టల్ ఫీజ్‌కి, ఫుడ్, ట్రావెల్, బుక్స్, స్టేషనరీ ఇలాంటి వాటికైతే యూజ్ చేసుకోవచ్చని చెప్పి మనకిక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే ఇక్కడ అప్లై నౌ అని చెప్పి కనబడుతుంది. సో, ఇది క్లిక్ చేసిన తర్వాత అయితే మీకు లింక్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, ఆ లింక్‌లో అయితే మీరు డీటెయిల్స్ అన్నీ అయితే ప్రొవైడ్ చేసిన తర్వాత అండ్ ఆల్సో మీకు అప్‌లోడ్ చేయమన్న డాక్యుమెంట్స్ కూడా అయితే మీరు స్కాన్ చేసి అప్‌లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. అవన్నీ అప్‌లోడ్ చేసిన తర్వాత ఫైనల్‌గా అయితే రివ్యూ చేసి అప్లై అనేది చేయొచ్చు. సో, సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఫ్రీగా అయితే స్కాలర్‌షిప్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఫర్దర్‌గా మీకు షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అయితే ఫర్దర్‌గా డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతాయి. మీరిచ్చిన ఈమెయిల్ ఐడీకి అయితే. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వెంటనే అయితే అప్లై చేయండి. 30 సెప్టెంబర్ లోపలైతే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో, ఇవైతే మనకి ఇంటర్‌కి సంబంధించినవనమాట. ఇప్పుడు మనకి అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించి చూద్దాం. సో, మనకి ఇది కూడా అయితే 30 సెప్టెంబర్ లోపలైతే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికైతే మనకి 25,000 దాకా అయితే మీకు
స్కాలర్‌షిప్ అయితే రావడం జరుగుతుంది ప్రతి ఇయర్. సో, మీరు ఏ ఇయర్‌లో ఉన్న వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో, మనకిక్కడ డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే మీకు గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడీ కార్డ్ అంటే ఆధార్ కార్డ్ గాని, ఓటర్ కార్డ్ గాని, లేకపోతే తర్వాత మనకి కరెంట్ ఇయర్ అడ్మిషన్ ప్రూఫ్ అంటే ఐడీ కార్డ్ అయితే మీకుండాలి. తర్వాత లేకపోతే అడ్మిషన్ లెటర్ అన్నా ఉండాలనమాట. తర్వాత మీకు బ్యాంక్ డీటెయిల్స్, అకౌంట్ డీటెయిల్స్ అయితే మీరు ఉండాలనమాట అకౌంట్ అనేది. తర్వాత మీ ఫోటోగ్రాఫ్ కూడా అయితే మీకు డాక్యుమెంట్స్ అనేవి కావాల్సి ఉంటుంది. అంటే ఫోటోగ్రాఫ్ ఇవన్నీ అయితే మీరు అప్‌లోడ్ చేయాల్సుంటుంది. సో, మీకొచ్చిన స్కాలర్‌షిప్ అయితే మీకు ట్యూషన్ ఫీజ్‌కి అండ్ ఆల్సో ఆహ్, హాస్టల్ ఫీజ్‌కని చెప్పి ఇలాంటి వాటికైతే యూజ్ చేయాలని చెప్పి మనకిక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. మనకిక్కడ ఓపెన్ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఓన్లీ అని చెప్పి మనకిక్కడ ఇవ్వడం జరిగింది. ఇన్ ఎనీ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఇన్ అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్సెస్ అని చెప్పి మనకిక్కడ ఇవ్వడం జరిగింది. రికగ్నైజ్డ్ బై ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. సో, అగ్రికల్చర్ రీసెర్చ్‌కి సంబంధించిన కోర్సెస్ చేసే వాళ్ళకి మాత్రమే గ్రాడ్యుయేట్ చేసేవాళ్ళు, అండర్ గ్రాడ్యుయేషన్ చేసేవాళ్ళైతే అప్లై చేసుకోవచ్చనమాట. అది కూడా ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే. గవర్నమెంట్ కాలేజెస్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, స్టూడెంట్స్ స్టడీయింగ్ ఇన్ ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ మాత్రమే అప్లై చేసుకోవచ్చనమాట. అది కూడా ఆహ్, 6,00,000 బిలో ఇన్‌కమ్ అయితే ఉండాలని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అప్లై నౌ మీద క్లిక్ చేసినట్లయితే లింక్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీ సర్టిఫికేట్స్ అని డాక్యుమెంట్స్ అయితే అప్‌లోడ్ చేసి, సో, ప్రతి ఒక్క డీటెయిల్స్ అప్‌లోడ్ చేసి మీరు ఫైనల్‌గా సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు స్కాలర్‌షిప్ అనేది అప్లికేషన్ అనేది పూర్తయిపోవడం జరుగుతుంది. సో, ఇలా అయితే మీరు జాబ్‌కైతే అంటే ఈ అప్లికేషన్స్‌కైతే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది స్కాలర్‌షిప్స్‌కి. సో, మనకిక్కడ ఇంటర్ చదివేవాళ్ళు 11థ్ కానీ, 12థ్ కానీ అంటే ఫస్ట్ ఇయర్ గాని, సెకండ్ ఇయర్ గాని ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మ్యాథమెటిక్స్, ఎంపీసీ, బైపీసీ చదివే వాళ్ళకు. సో, అది కూడా మనకి సెలెక్టెడ్ లొకేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి సెలెక్టెడ్ లొకేషన్స్ అని చెప్పేసి మనకి క్లిక్ చేసినట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా అయితే మనకి సెలెక్టెడ్ లొకేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ డిస్ట్రిక్ట్ వైస్‌గా అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళు మాత్రమే అయితే ఈ స్కాలర్‌షిప్స్‌కైతే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ప్రొఫైల్‌లో ఇచ్చిన ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఈస్ట్ గోదావరి, ఏలూరు డిస్ట్రిక్ట్ అండ్ కడప, కృష్ణా, కర్నూల్, పల్నాడు, ప్రకాశం అండ్ వెస్ట్ గోదావరి ఇలా అయితే మనకిక్కడ డిస్ట్రిక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ తర్వాత అనంతపురం, వైఎస్ఆర్ కడప అండ్ ఆల్సో తెలంగాణకు సంబంధించిన కూడా డిస్ట్రిక్ట్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, అవన్నీ అయితే చెక్ చేసుకొని అయితే అప్లై చేయండి. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఫ్రీగా అయితే మనకి స్కాలర్‌షిప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసేదాకా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఒకవేళ మీరు ఫస్ట్ ఇయర్‌లో ఉన్నట్లయితే ఇంటర్ అనేది సో, సెకండ్ ఇయర్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత మీకు అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సెస్‌లో ఈ డిగ్రీ అయ్యేదాకా అయితే మనకి ప్రతి ఇయర్ అయితే మీకు 25,000 అయితే ఇవ్వడం జరుగుతుంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్‌కి. వాళ్ళైతే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. సో, ఇవైతే మనకి లేటెస్ట్‌గా ఫ్రీగా అయితే స్కాలర్‌షిప్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కార్డివా అనే కంపెనీ వాళ్ళైతే. సో, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. మీరు ఇంకా మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, ఈ వీడియోనైతే ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్‌కి అయితే షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానెల్స్‌లో కూడా అయితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.